హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన రాగి ఇడ్లీ, రాగి దోశని ఒకే ఒక్క పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం మనం ఒక కప్పు, ఏ కప్పు అన్నా మెజర్మెంట్ తీసుకోండి. దానికి రెండు కప్పుల రాగులు తీసుకోవాలండి. ఆ తర్వాత మినప్పప్పు ఒక కప్పు తీసుకోవాలండి. 2 రాగులకి 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి. అలాగే మనకి మార్కెట్లో ఉప్పుడు బియ్యం దొరుకుతాయండి, బాయిల్డ్ రైస్ అంటారు కదా. ఇవి కేజీ వచ్చేసి 45-50 మధ్యలోనే ఉంటాయండి. కానీ 1 కేజీ తెచ్చుకుంటే మనకు చాలా రోజులు వస్తాయి. చూసారుగా ఎలా ఉన్నాయో బాయిల్డ్ రైసు. వీటిని మనం ఉప్పుడు బియ్యం అని కూడా అంటారండి. వీటిని హాఫ్ గ్లాస్ అండి, మనం ఏ కొలతతో అయితే తీసుకుంటామో అది హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి. రెండు కప్పుల రాగులకి 1 కప్పు మినపప్పు, హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలండి, ఉప్పుడు బియ్యం. వీటన్నిటిని బాగా కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలండి. 6 or 8 అవర్స్ వరకు నానబెట్టుకుంటే బాగా నానతాయండి. ఇదిగోండి, నేను కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుందామండి. చక్కగా రాగుల్లో ఇసుక అది ఉంటుందండి, ముందే బాగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం గ్రైండర్కి వేసుకుందామండి. ఈ ఒక్క పిండితో ఇడ్లీ, దోశ 2 వస్తాయండి. మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. అట్లాగే గుంట పొంగనాలు అవి కూడా వేసుకుంటారండి. ఒక పిండి చేసుకుంటే చాలండి. ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు, లేదా పొంగనాలు కూడా వేసుకోవచ్చు. అదే అండి గుంట పునుగులు అంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. రాగులు చాలా మంచిది కదండి హెల్త్కి. ఎప్పుడన్నా ఒక వారం ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక 2-3 డేస్ వరకు చక్కగా ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు అండి. గ్రైండర్లోనే కాదు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకుంటే బాగా పిండి ఒదిగిస్తుందండి, చాలా మెత్తగా కూడా గ్రైండ్ అవుతుంది. ఇదిగోండి, చూసారుగా. అట్లా అంటే నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదండి, మనం ఇడ్లీకి కూడా యూస్ చేస్తాం కదా. ఆ దోశలోకి కావాలంటే అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. వీటిని ఇదే క్వాంటిటీలో బియ్యం లేకుండా ఉట్లి రాగులు, మినపప్పుతో మామూలుగా దోశలు వేసుకోవచ్చండి. ఇడ్లీ అయితే రాదు. ఇట్లా వేసుకుంటే మాత్రం రెండిటికి పనికి వస్తుంది. నైట్ అంతా ఫెర్మెంట్ అయిపోతుందండి. చూసారుగా ఎలా అయిందో, మంచి కలర్గా కూడా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్కి. దీనిలో మనం సాల్ట్ వేసేసుకొని ఇడ్లీ వేసుకుందాము. మామూలుగా ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలాగే. చాలా హెల్దీ అండి, బాగా హెల్త్కి. సో నేను వారంలో ఒకసారి ఇలా వేస్తూ ఉంటాను, 1-2 సార్లు. చూసారుగా. ఇంకా ఇడ్లీ మనం పెట్టేసుకోవటమేనండి. చాలా సాఫ్ట్గా కూడా బాగుంటాయండి. ఇది పిండి ఫెర్మెంటేషన్ అయినాక ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. దోశ అయితే ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఫెర్మెంటేషన్ అయిన తర్వాతనే బాగా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ అయితే. మనం మామూలుగా ఎట్లా ఇడ్లీ కోసం టైం పెట్టుకుంటామో అంతే అండి. చూసారు కదా, రెడీ అయిపోయింది ఇడ్లీ. అలా పట్టుకుంటే టచ్ అవ్వకూడదు. ఇదిగోండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటుందో అండి ఇడ్లీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత దోశ కూడా ఒకటి వేసి చూపిస్తున్నానండి. నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని షూట్ చేయటం వల్ల దోశ సరిగ్గా రాలేదండి. మామూలుగా దోశలాగానేనండి, ఇంకా వేసుకోవటమే. దోశ కూడా భలే క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మన నార్మల్ దోశ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ చాలా హెల్త్కి చాలా మంచిదండి రాగులు. ఇప్పుడు అన్ని మిల్లెట్స్ అన్నీ మంచిదని చెప్తున్నారు కదా, అంతే అండి. మామూలు దోశలాగానే వేసుకోవటం. కావాలంటే ఆనియన్, క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చండి. ఉల్లి దోశ అలా ఏదైనా, ఉత్తప్పంలా కూడా చాలా బాగుంటుంది ఈ పిండి. ఒక్క పిండితో మనకి డిఫరెంట్ వెరైటీ టిఫిన్స్ చేసుకోవచ్చండి, ఒక్క పిండి కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే. అంతే అండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.